తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రభాకర్ రావు ఇండియాకు రావడంతో ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ అయింది. ఇదివరకే కీలక నేతల అరెస్టులు, షాకింగ్ నిజాల వెల్లడితో ఈ కేసు రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో మాజీ టాస్క్ ఫోర్స్ చీఫ్ ప్రభాకర్ రావు పాత్ర, అలాగే కేటీఆర్, హరీష్ రావుల ప్రస్తావన తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అసలు ఫోన్ ట్యాపింగ్ అంటే ఏమిటి? ఈ కేసులో ఏం జరిగింది? ఎవరి ఫోన్లు ట్యాప్ చేశారు? విచారణ పూర్తయితే అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఫోన్ ట్యాపింగ్ అంటే ఏమిటి? ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక వ్యక్తి యొక్క ఫోన్ సంభాషణలను, మెసేజ్లను లేదా ఇతర డిజిటల్ కమ్యూనికేషన్లను వారి అనుమతి లేకుండా వినడం లేదా రికార్డు చేయడం. ఇది సాధారణంగా నిఘా ఏజెన్సీలు, పోలీసులు లేదా కొన్ని సందర్భాల్లో ప్రైవేట్ వ్యక్తులు చేసే అక్రమ చర్య. చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది గోప్యత హక్కుకు తీవ్ర భంగం కలిగిస్తుంది. మన దేశంలో టెలిగ్రాఫ్ చట్టం, ఐటీ చట్టం కింద కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జాతీయ భద్రత, ప్రజాశాంతి లేదా తీవ్రమైన నేరాల నివారణకు మాత్రమే ప్రభుత్వాలు ట్యాపింగ్ చేయవచ్చు. అయితే అందుకు కూడా తగిన చట్టపరమైన ప్రక్రియను అనుసరించాలి. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు అసలు ఏం జరిగింది? తెలంగాణ రాష్ట్రంలో 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో మరియు తర్వాత అనేక మంది రాజకీయ నాయకులు, వ్యాపారులు, సినీ ప్రముఖులు మరియు సాధారణ పౌరుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ విభాగం, టాస్క్ ఫోర్స్ అధికారులు ఈ చర్యకు పాల్పడినట్లుగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ప్రభాకర్ రావు గారు, అలాగే డిఎస్పీ ప్రణీత్ రావు, అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, ఇతరులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. రాజకీయ ప్రత్యర్థుల కదలికలను తెలుసుకోవడానికి, వారి ప్రైవేట్ సంభాషణలు వినడానికి మరియు కీలక సమాచారాన్ని సేకరించడానికి ఈ ట్యాపింగ్ కార్యకలాపాలను నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రభాకర్ రావు పాత్ర ఎంత? ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులు ఒకరైన ప్రభాకర్ రావు, మాజీ టాస్క్ ఫోర్స్ చీఫ్, ఈ మొత్తం ట్యాపింగ్ కార్యకలాపాలకు కీలక సూత్రధారిగా ఆయనపై ఆరోపణలున్నాయి. ఆయన ఆదేశాల మేరకే ట్యాపింగ్ పరికరాలను కొనుగోలు చేసి వాటిని వినియోగించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిఘా పరికరాల కొనుగోలు, వాటిని ఆపరేట్ చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం, ఇక ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేయడం వంటి వాటిలో ప్రభాకర్ రావు ప్రత్యక్షంగా పాలు పంచుకున్నారని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో ప్రభాకర్ రావు కీలక సమాచారాన్ని అందించగలరని, అందువల్ల ఆయన పాత్ర అత్యంత కీలకమని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఎవరి ఫోన్లు ట్యాప్ చేశారు? ఈ కేసులో అనేక మంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, మీడియా ప్రముఖులు, సినీ ప్రముఖులు మరియు ఇతర ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా ఆరోపణలున్నాయి. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీల నాయకుల కదలికలపై నిఘా ఉంచడానికి, వారి వ్యూహాలను తెలుసుకోవడానికి ఈ ట్యాపింగ్ చేశారని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులైన రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క వంటి వారి ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా ప్రచారం జరిగింది. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీలోని అసమ్మతి నాయకులు మరియు పార్టీకి దూరమైన వారి ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లుగా ఆరోపణలున్నాయి. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేయడానికి, నగదు తరలింపుపై నిఘా ఉంచడానికి కూడా ఈ ట్యాపింగ్ చేశారని సమాచారం. కేటీఆర్ మరియు హరీష్ రావుల పేర్లు కూడా పరోక్షంగా ప్రస్తావనకు వచ్చాయి. అయితే వారి పాత్రపై ప్రత్యక్ష ఆధారాలు వెల్లడి కాలేదు. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా కీలక పదవుల్లో ఉన్నందున వారికి ఈ ట్యాపింగ్ వ్యవహారం గురించి తెలిసే అవకాశం ఉందని, లేదా వారి ఆదేశాల మేరకే ఇది జరిగి ఉండవచ్చునని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కొంతమంది అరెస్ట్ అయిన నిందితుల వాంగ్మూలాల్లో కేటీఆర్, హరీష్ రావు పేర్లు ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఆరోపణలను బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తమపై చేస్తున్న కక్ష సాధింపు చర్య అని, తమకి ట్యాపింగ్ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. దర్యాప్తు అధికారులు మాత్రం ఈ అంశంపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లుగా చెబుతున్నారు. భవిష్యత్తులో ఈ కేసులో ఇంకెవరి పేర్లు బయటపడతాయో చూడాలి. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. గోప్యత హక్కుకు భంగం కలిగించే ఈ చర్యపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు పూర్తయి దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో, రానున్న రోజుల్లో ఇంకెన్ని నిజాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాలి. ఈ కేసులో ప్రభాకర్ రావు పాత్ర, అలాగే కేటీఆర్, హరీష్ రావుల ప్రస్తావనలు కేసును మరింత సంక్లిష్టం చేశాయి. ఈ మొత్తం వ్యవహారం ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకుల బాధ్యత, గోప్యత హక్కుల ప్రాముఖ్యతను మరోసారి గుర్తు చేసింది. ప్రభాకర్ రావు విచారణ తర్వాత మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.